వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఏంటంటే సండే రోజు మార్నింగే అనమాట. ఇది మార్నింగే స్టార్ట్ చేశాను మీకు వెదర్ చూపిద్దామని. సో చూడండి ఎలా ఉందో. చూడండి గైస్, ఒకే స్నో ప్లస్ వర్షం అనమాట. వర్షం కూడా పడుతుంది. చూడండి స్నో ఎలా అయిపోయిందో. మొత్తం అసలు ప్యాకుల్లో డస్ట్బిన్స్ వేయాలన్నా కూడా ప్యాకుల్లో రావాల్సి వస్తుంది. జారుతామేమో అన్నంటే భయమే వస్తుంది. మామూలుగా అయితే ఈ చెట్లుకి అంతా కూడా అయిపోయి ఉంటుంది, కానీ ఈ వర్షం వల్ల మొత్తం కరుగుతా ఉంది. ఇప్పుడిప్పుడే చూడండి, నడుస్తున్నా కూడా భయం వేస్తుంది అసలు. జారేటట్టు ఉంది. సో మామూలుగా రోడ్లో కూడా చూడండి హౌస్లు ఎలా అయిపోయి ఉంటాయి చూపిస్తాను. వర్షం ప్లస్ స్నో అసలు ఎట్టుందంటే దారుణంగా ఉంది. ఎంత చలి ఎట్ట తట్టుకోవాలబ్బా అనిపిస్తుంది నాకైతే. కరెక్ట్గా ముక్కు మీద పడింది వర్షం. చూడండి హౌస్లు, రోడ్డు అంతా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ టైంలో. అంటే నడిచేటప్పుడు ఏదైనా వెహికల్స్ వెళ్ళేటప్పుడు స్కిడ్ అవుతూ ఉంటాయి. చూడండి రోడ్డు అంతా ఆల్రెడీ వెహికల్స్ వెళ్ళినట్టున్నాయి, అందుకని చూడండి ఎట్టుందో. ఈ టైంలో అసలు స్కిడ్ అవుతూ ఉంటాయి. చూడండి హౌసుల పైన కూడా ఎలా ఉంది. ఇదంతా స్ట్రీట్. అసలు వర్షం మబ్బులు చూడండి ఎలా ఉందో. స్నో చెట్ల మీద అంతా అదే. అసలు భయం వేస్తుంది నడుస్తుంటే. చూడండి ఎట్టుంది. స్నో డే అనమాట ఇది. మనం ఎప్పుడు చూడం కాబట్టి స్నో పడితే బాగుంది అనుకుంటాం, కానీ స్నో పడిందంటే ఏ విధంగా ఉంటుంది. అబ్బా చిన్న చలిగా లేదు. ఇది చూడండి కరెక్ట్గా వర్షం పైన పడింది. అబ్బా మామూలు కనీసం డస్ట్బిన్స్ వేయాలన్నా కూడా చూడండి ప్యాక్డ్తో రావాలి. షూ వేసుకొని ఏమన్నా ఈ లోపల వచ్చాయేమో చూద్దాం. పోస్ట్ ఏమన్నా వచ్చాయా? పోస్ట్ బాక్స్ మీద కూడా ఉన్నట్టుంది, కరిగిపోతుంది వర్షానికి కదా. కార్ల మీద మొత్తం ఇంకా ఆఫ్టర్నూన్ వరకు వర్షమే చూపిస్తుంది. ఇంక ఈ మంత్ అంతా ఇట్టే ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇదంతా కూడా నిండిపోయి ఉండేది, కానీ వర్షానికి గమన కరిగిపోయినట్టుంది. గైస్ ఇప్పుడు ఏంటంటే ఇంకా వంట సెక్షన్ అనమాట. ఈరోజు సండే కదా, స్పెషల్స్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే బియ్యం కడిగి పెట్టున్నా. ఇక్కడ ఏంటంటే ప్రాన్స్. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇట్లా ఐస్ ఉంటుంది కదా, కరాతాయిలు ఇంకా టైం ఉందని చెప్పి ఇట్లా వేసి పెట్టాను. ఇక్కడ వచ్చి చికెన్ నైట్ చేసామన్నమాట. పరోటాలోకి చికెన్ చేసుకున్నాము, సో అదే ఉంది. చికెను, ప్రాన్స్, ఇవి వచ్చి రసం, నిన్న పెట్టిన రసమే ఇవి. సో ఈ మూడు ఈ రోజుకి కంప్లీట్ అయిపోతాయి. ఇవేంటంటే ఇడ్లీకి బియ్యంకి పిండి బియ్యం నానబెట్టాను అనమాట పిండి కోసం. ఇవి ఈరోజు స్పెషల్స్. ఇవి ఇంకా చెయ్యాలి ఇప్పుడు వంట. ఇదట్ట ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 2 అయిపోయినట్టే. రైసే ఉంది, కుక్కరే కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది. ఇంక కర్రీ చేయాలి. ఇది కర్రీతే గడ్డ చూడండి ఎట్టుందో. ఈ క్లైమేట్కి అసలు కానీ కొంచెం హాట్ వాటర్ అయినా పట్టాలి ఇవి. రైస్ ఇదేంటంటే ఇది పీస్ మిఠాయి అనమాట. మామూలుగా మనం ఏమనుకునే, ఇది చిన్నప్పుడు మనకు బాగా దొరికేది. మేమైతే దీన్ని ఏంటంటే ఢిల్లీ పాక్ అనేది అనమాట. మరి ఒక్కొరు అంటారు కదా, మేమైతే అట్లా అనేవాళ్ళం. దీనిపైన ఏమో ఇట్లా రాస్తున్నారు, అంటే పీస్ మనియా అంట. పీస్ మిఠాయి కూడా అంటారు. చాలా రోజుల తర్వాత దొరికింది ఇది. మామూలుగా మనకి ఇండియాలో ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతుంది కదా. ఇక్కడ జర్మనీలో ఇది ఉంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. పిస్తాతో చేస్తున్నారు, బాగుంది. సేమ్ మనం చిన్నప్పుడు ఎట్లా తింటాం అట్లే ఉందన్నమాట. ఇది చూసి నాకు అది గుర్తొచ్చింది. సో మీతో కూడా చెప్దాము అని చెప్పి ఇదనమాట. చూడండి ఆరెంజెస్ ఇట్లా ఉంటాయి ఇక్కడ. సో నిన్న మాకు సాటర్డే కదా, నిన్న మా షాపింగ్ డే, మీకు అందరికి తెలిసిందే. సో అప్పుడు మామూలుగా సాటర్డే వీక్కి సరిపోయే ఫ్రూట్స్ తెస్తామన్నమాట. సో చూడండి చెట్లతో పాటే ఇట్లా పెట్టేసి ఉంటారు. ఇవి యాపిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇవి వచ్చి ఒక టైప్ ఆఫ్ యాపిల్, ఇవి వచ్చి ఇంకో టైపు. ఇవి లాస్ట్ వీక్ తెచ్చినట్టువే 2 మిగులు ఉన్నాయన్నమాట. ఈ వీక్కి ఇవి తెచ్చాము. ఇవేంటంటే కాకి ఫ్రూట్, దీని పేరు. ఈ సీజనల్ ఫ్రూట్ చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు యాపిల్ కన్నా కూడా ఇదంటేనే ఇష్టం అనమాట. చాలా స్వీట్గా కూడా ఉంటుంది.
సో ఈ సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట. అంటే ఒక నవంబర్ నుంచి ఒక మార్చి వరకు దొరుకుతాయి. చాలా బాగుంటుంది ఇదైతే. ఈ మధ్య మన సైడ్ కూడా దొరుకుతున్నాయి ఇవి. అంటే నేను ఇన్స్టాలో అట్లా చూసినప్పుడు మన ఇండియా సైడ్ కూడా పెడుతున్నారు. నేనైతే జర్మనీకి వచ్చినప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇవి చూడడం. చాలా బాగుంటాయి ఇవి. సో ఎవ్రీ వీక్ ఇట్లా ఇంకా బనానాస్ ఇవి అట్లా కామనే కదా. సో ఇక్కడ ఏంటంటే కుర్కురే, నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళాము, కుర్కురే కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఈ కుర్కురే ఎంతంటే €1 ఒక్కోటి, అంటే దాదాపు ఒక 80 రూపాయలు 85 రూపాయలు. అంటే మన ఊర్లో ఒక 8 రూపాయల ప్యాకెట్, 20 రూపీస్ ప్యాకెట్. సో చూడండి €1. కానీ ఎప్పుడు తెచ్చుకోము మేము, ఎప్పుడైనా తినాలనిపిస్తుంది కదా. సో అందుకని ఈ కుర్కురేలు తెచ్చామన్నమాట. ఆల్రెడీ తెచ్చి 2 అయిపోయాయి. సో ఈ ఫ్లేవర్స్ తెచ్చాము. నాకైతే ఈ గ్రీన్ కలర్ ఫ్లేవర్ అంటే భలే ఇష్టం అనమాట. సో ఈ పీస్ మిఠాయి నాకైతే ఇక్కడ కూడా దొరుకుతుంది అనిపించింది. ఇదేంటంటే పింక్ కలర్లో కూడా ఉందన్నమాట. కానీ ప్రస్తుతానికి వైట్ తీసుకున్నాం ఒకసారి. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూసి పింక్ తెచ్చుకున్నామని. సేమ్ మనం చిన్నప్పుడు ఢిల్లీ పాక్ తిన్నట్టే ఉన్నింది. భలే అనిపించింది నాకైతే. సో అది మీకు చాలామందికి గుర్తుని ఉంటుంది కదా. మామూలుగా 90s కిడ్స్ అయితే బెల్ వచ్చింది, పార్సల్ వచ్చింది అనమాట. చూద్దాం ఏమొచ్చిందో. గైస్ ఓపెన్ చేద్దాం. పార్సల్ వచ్చింది. అయ్యో ఇడా పెట్టేసాను నేను. మదన్ పార్సల్ వచ్చింది, ఇంత పట్టుకో. గైస్ పార్సల్ వచ్చింది. ఎంత చలి ఉందంటే ఈ చలిలో ఎట్టొచ్చారో ఏమో. చలి ఏం మదన్ అది? జ్యూస్ మేకరు ఎప్పుడు పెట్టావు మదన్? అసలు చెప్పనే లేదు. అన్నీ సర్ప్రైజులు మీ మధ్య. ఏందో గైస్, అన్నీ ఇస్తే అన్నీ ఒకేసారి సర్ప్రైజులు ఇస్తాడు, లేకపోతే అసలు లేదనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా. అంటే ఏ పార్సల్ వచ్చిందో వెంటనే ఓపెన్ చేసేయాలన్నమాట. ఓపెన్ చేయమని నెట్ వచ్చింది చూద్దాం. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను గైస్ జ్యూస్ మేకర్ కావాలా అని చెప్పి. సో ఎప్పుడు పెట్టాడో ఏమో తెలియదు కానీ ఇదైతే సర్ప్రైజ్ చేయలేదులేండి, నేనే పోయి తీసుకొచ్చాను కదా. అందుకని మొన్నైతే న్యూ ఇయర్కి మాత్రం సర్ప్రైజ్ చేశాడు. ఎట్లా ఇచ్చాడంటే ఆ వీడియో కానీ పెట్టింటే భలే ఉంది అసలు. ఒకటైతే దాపెట్టి ఒకటి ఇచ్చాడు ఫస్ట్, మళ్ళీ కొంచెం తర్వాత ఇంకోటి ఇచ్చాడనమాట. సో ఇది మాత్రం నేనే తీసుకొచ్చాను కాబట్టి పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. బాష్ కంపెనీ. ఎంత మదన్ ఇది? €40 అన్నీ కాస్టే గైస్, కానీ యూజ్ ఉంటుంది కదా అని చెప్పి పెట్టుకోవడమే. ఇదే మదన్ నేను అడిగింది, చిన్నది ఇట్లా కావాలని, పెద్దగా కాకుండా. ఒకసారి ట్రైల్ చేద్దామండి ఈరోజు. అంటే ఏది వచ్చినా అప్పుడే ఓపెన్ చేసేయాలా, అప్పుడే ట్రైల్ చేసేయాలి. బాష్ మంచి కంపెనీయే కదా, బాగానే వర్క్ అవుతుంది ఏమోలే. ఇట్లా పెట్టాలా మదన్? దీంట్లో చాలామంది చట్నీ అట్లా కూడా వేసుకుంటుంటారు. మనకి బాగా యూజ్ అవుద్ది. అంటే ప్రతిదానికి మిక్సీ లేకుండా మనం కొంచెమే కదా, మనం ఇద్దరమే కాబట్టి మన క్వాంటిటీ దీంట్లో సరిపోద్ది. బాగా వచ్చిల్లా మదన్? €40. ఎప్పుడు పెట్టావు మదన్కి? 2 డేస్కి వచ్చిందా? ఏం మదన్ ఈ 2025 అంతా సర్ప్రైజ్లు చేస్తున్నావు నాక. మొన్న ఏమంటే న్యూ ఇయర్ సర్ప్రైజ్. ఆ రోజు మాత్రం వీడియో తీసుంటే భలే ఉంటుంది అసలు. ఎందుకంటే ఒకటి దాపెట్టి నా ఎక్స్ప్రెషన్లు అయితే భలే కామెడీ ఉన్నాయి గైస్. అలా ఇచ్చాను కానీ వీడియో తీయలేదు. సో మళ్ళీ ట్రై చేద్దామా? ఈ లోపల వంట చేద్దాం పోయి. ఈ వంట దీంట్లో హాట్ వాటర్ అన్నా పెట్టాలి మీద. ఇట్లా తిప్పితే హాట్ వాటర్ వస్తాయి. హాట్గానే వస్తుంది. ఇవి నీట్గా కడగాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేస్తున్నారు ఇవి. కొంచెంసేపు ఒక 5-10 మినిట్స్ పెట్టేసామంటే ఇట్లా కొంచెం అవి వస్తాయి, అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. అది
గైస్ ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఆయిల్ సండే రోజు ఆయిల్ పెట్టుకుంటాం అనమాట. ఉండే క్లైమేట్కి చూడండి అసలు ఎట్టుందంటే గడ్డ కట్టేసి, దీన్ని కూడా ప్రతిసారి అంతే హాట్ వాటర్లో పెట్టి కొంచెంసేపు అయిన తర్వాత పెట్టుకోవాలన్నమాట. మామూలుగా మనకి ఇండియాలోనే మన క్లైమేట్కి కొంచెం అట్లా ఉంటుంది కదా, సో ఇక్కడ క్లైమేట్కి అయితే చెప్పనవసరం లేదు. సో ఇలా హాట్ వాటర్లో పెట్టేసి అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడే మనకు చలికాలం అప్పుడు అట్లుంటుంది, మీకు ఇక్కడ ఉండడం ఏముంది. కానీ ప్రతిసారి ఇది తలనొప్పి. టాయిలెట్ పెట్టి ఇది అయిన తర్వాత ఇంకా ఆయిల్ పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. వంటలు ఫాస్ట్గానే అయిపోద్ది. ఇప్పుడు ఎంత అంటే మాకు 11:30. సో 12కి స్టార్ట్ చేసినా కూడా అయిపోద్ది ఫాస్ట్గా. అన్నీ అట్లా రెడీగా ఉన్నాయి కాబట్టి. సో చూద్దాం నెక్స్ట్ ఏందని. సో అంతే చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే వంట స్టార్ట్ చేశాను అనమాట. కర్రీ నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. నేను ఎలా చేస్తాను అనేది జస్ట్ సింపుల్లో మీకు రెసిపీ చెప్పేస్తాను. ఫస్ట్ నేను కావాల్సినటువన్నీ కట్ చేసేసుకుంటాను అనమాట, మళ్ళీ ఈజీగా ఉంటుందని. ఫస్ట్ ఏం లేదు, ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం వేపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుతాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే టొమాటోస్ ఉంటాయి కదా, అవి సన్నగా కట్ చేసుకొని టొమాటోస్ కూడా వేసేస్తాను. టొమాటోస్ వేసి బాగా కలిపెట్టి అవి మొత్తం మగ్గేంత వరకు బాగా మూత పెట్టేస్తాను అనమాట. చాలా ఈజీగా అయిపోద్ది ఇదైతే ప్రాన్స్ కర్రీ. ఎందుకో నాకైతే ఒక 15 to 20 minutes వరకు కంప్లీట్ అయిపోద్ది అనిపిస్తుంది. సో ఇవన్నీ వేపిన తర్వాత మూత పెట్టేస్తాను. మూత పెట్టిన తర్వాత ఒక జస్ట్ 5 minutes ఉంటే చాలు, బాగా బాగా వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. అదేం లేదు, జస్ట్ ఇది అయిపోయిన తర్వాత ప్రాన్స్ మనం క్లీన్ చేసినట్టు ఉంటాయి కదా, ఆ ప్రాన్స్ వేసేసి బాగా కలిపెట్టి కొంత స్పైసెస్ వేసేయడమే. అంటే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అవి వేసేస్తానమాట. వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తాను. దాని తర్వాత ఏంటంటే మనం ఇవి ఉంటాయి అంటే మనకు ఫ్రైగా కావాలంటే కొంచెం వాటర్ ఏం అక్కర్లేదు. నేనైతే కొంచెం కర్రీగా చేస్తున్నాను, అందుకని వాటర్ పోసుకొని మూత పెట్టేస్తాను. మూత పెట్టిన తర్వాత ఏంటంటే ఒక 15-20 minutes ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే చికెన్ మసాలా వేసేసి కొత్తిమీర వేసేస్తాను అనమాట. అంతే, చాలా సింపుల్గా అయిపోద్ది. ఈజీ ప్రాసెస్ అసలు. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. నేనైతే జస్ట్ బేసిక్ వంటలే, నా బేసిక్ వంటల్లోనే ప్రాన్స్ కర్రీ అయితే బాగా వస్తుంది నాకు. సో ఆ విధంగా ఆ రోజు చాలా టేస్ట్గా వచ్చింది. అంతే, చాలా సింపుల్గా కూడా అయిపోద్ది అనమాట. సో ఇంకా వంట అయిపోయింది. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ఇంకా రైసు, చికెన్ ఫ్రై చూసారు కదా అది, రసము, ఇంకా ప్రాన్స్ కర్రీ అనమాట. రైస్ ఇప్పుడు లంచ్ టైము, ఇదే మా సెటప్ అనమాట. లంచ్ అప్పుడు ఈ వెరైటీస్ అన్నీ నేను చెప్పాను కదా సండే మాకు లంచ్ అయిందని. సో ఇట్లా అన్నీ ఫస్ట్ ఇక్కడ ముందు తెచ్చి పెట్టుకొని ఇట్లా కూర్చొని ఇట్లా టీవీ చూస్తా. ఇప్పుడే ఎతికామన్నమాట ఏమేమి చూడాలి ఏందని చెప్పి. సో టీవీ చూస్తా లంచ్ చేసేస్తామన్నమాట. సో సండే అంటే ఇలానే ఉంటుంది మాకు సింపుల్గా. సో లంచ్ చేసేటప్పటికే 1 అయింది కరెక్ట్గా, లంచ్ టైం అప్పటికి ఈ టైం తింటున్నాం. సో అది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంత లంచ్ అయ్యాక మళ్ళీ పనులు ఉంటాయి కదా, ఈ చేసినటువన్నీ కడగాలి, తిన్నటివి అవి. నేనేంటంటే ఎప్పటికప్పుడు కడిగేస్తాను అనమాట, మళ్ళీ ఎక్కువ ఉంచి పెట్టుకోను. అప్పటికప్పుడు కడుక్కుంటేనే ఈజీగా ఉంటుంది. సో కడిగేసి నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట. జస్ట్ 10 minutesలో అయిపోద్ది నాకైతే. సో చూడండి 10 minutes కల్లా క్లీన్ చేసేసాను, ఒక పని అయిపోయిందనమాట. ఇప్పుడు కూల్ డ్రింక్ టైం గైస్. నాన్ వెజ్ తింటే మనకు ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఉండాలి కదా, సో అందుకని ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతున్నాము. ఇక్కడ కోకోకోలానే దొరుకుతాయి, సో ఇంకా అవే తాగాలి ఇక్కడ. మదన్ ఇంకా కూల్ డ్రింక్. ఇప్పుడు నేను తెచ్చుకొని కూల్ డ్రింక్ తాగుతా మూవీ. అంతే, కూల్ డ్రింక్ దాతా మూవీ చూస్తున్నాం అనమాట. ఇదేదో మలయాళం మూవీ, అసలు ఎంత బాగుండిందంటే భలే కామెడీగా జోక్గా ఉన్నింది. నేను మామూలుగా బేసిక్గా అంత ఇంట్రెస్ట్గా చూడను, కానీ ఇది కొంచెం నేను బాగా చూశాను అనమాట. భలే జోక్గా ఉంది, ఇదైతే మాత్రం బాగా నచ్చింది.
సో, ఇప్పుడేందంటే ఇంకక్కడ ఆయిల్ పెట్టుకుంటున్నాననమాట. మార్నింగ్ ఎప్పుడో చూపిచ్చాను గదా! హాట్ వాటర్‌లో పెట్టి కరగతదని చెప్పి. వెంటనే పనులుండడం వల్ల పెట్టుకోలేకపోయాను. ఇంక తినేసి, ఆ మూవీ చూసేసి కొంచెం పడుకున్న తర్వాత ఈవినింగ్ పెట్టుకుందాంలే అని చెప్పి అంటే కంటిన్యూగా పనులు చేస్తుంటే అటు చేయలేం గదా! సో, మేమేందంటే ఈ క్లైమేట్‌కి పెద్ద ఆయిల్ పెట్టుకోవాలని గూడా అనిపియదు. కానీ వీక్లీ ట్వైస్ పెట్టుకొని నేను హెడ్ బాత్ చేస్తుంటాననమాట. సండే రోజైతే ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఎందుకంటే మండే మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. దీపం పెడతాను గదా! ఎవ్రీ మండే. సో, అందుకని చెప్పి సండే రోజు పెట్టుకుంటాననమాట. బేసిక్‌గా అయితే సండే మార్నింగే పెట్టేసుకునేదాన్ని. బట్ ఏందంటే ఈరోజు ఈవినింగ్ అయిపోయింది. సర్లే ఓకే పనుండింది గదా! మళ్ళీ పెట్టుకుందామని. గైస్ ఇది చూడండి సండే రోజు కూడా వర్కే. అబ్బా! ఈ సెటప్ చూస్తుంటే నిజంగానే భయమేస్తుంది. ఈ కనెక్షన్లు, వైర్లు ఎంత ఇంట్రెస్టో అసలు సండే కూడా వర్క్ చేయడానికి. ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండదు గైస్. రోజు వర్కే. ఇది చూస్తుంటే మినీ ఆఫీసే గుర్తొస్తుంది. ఈ సెటప్ ఇదంతా. మరి ఈరోజు కూడా వర్క్ చేస్తున్నావా? చూడండి గైస్ అంతే వర్క్ మోడ్ ఆల్వేస్. సో, అదే నేను నిద్రలేసి వచ్చేటప్పటికే తను వర్క్ చేసుకుంటున్నాడనమాట. ఏందబ్బా! సండే రోజు కూడా వర్క్ చేస్తున్నాడు అనుకున్నాను. కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వర్క్ చేస్తున్నాడంట. ఎట్టా ఖాళీగానే ఉన్నాడు కదా అని. సో, ఇక్కడ ఏందంటే నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇట్లా కాఫీ పెట్టాననమాట. కాఫీ తాగేసిన తర్వాత కొంచెం కామ్‌గా కూర్చోనున్నాను. మళ్ళీ గుర్తొచ్చింది నాకు. అరే! ఈ పని ఉంది కదా మనకు అని. ఏందంటే మార్నింగ్ చూపించాను కదా మీకు ఇట్లా ఇడ్లీకి ఇట్లా పిండి వేసున్నాను వేయాలని చెప్పి. అప్పుడు గుర్తొచ్చిందనమాట. సో, అప్పుడొచ్చి ఇంకా గ్రైండర్ ఏస్తున్నాను. ఇదేసేసిన తర్వాత ఇంకేం పనుండదనమాట. సో, ఇంకా టీవీ చూడొచ్చులే అప్పుడని. ఇప్పుడేందంటే ఈ స్మార్ట్ జోడీ స్టార్ట్ అయింది గదా! సో, దాన్ని చూస్తున్నాననమాట. ఇది అయిపోయిన తర్వాత చూద్దామని వెయిట్ జేస్తున్నాను. సో, ఇలా అయిందనమాట సండే మాది. ఇంట్లో సింపుల్‌గా ఇట్లా హడావిడిగా అయింది. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.